ఈ టాబ్లెట్ వేసుకుంటే మత్తుగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాలి. కాసేపు మీరందరూ బయట ఉంటే మంచిది. ఏమండి? అమ్మా, ఏంటి నాన్న? వాడు నన్ను పొడిచేటప్పుడు నాకేమైనా అయితే మీరందరూ బాధపడతారని ఆలోచించాను గాని నా ప్రాణాలు పోతాయన్న భయం కొంచెం కూడా రాలేదేంటమ్మా? ఎందుకంటే నా ప్రాణం నా దగ్గర లేదు. అదెక్కడుందో చెప్దామన్నా తెచ్చి ఇచ్చే మనసు మీకు లేదు. ఇప్పుడెందుకు నాన్న అవన్నీ? ఇప్పుడు అప్పుడు అని ఏముందమ్మా, ఎప్పుడూ నా ఆలోచన అదే. మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉండడం చాలా కష్టమమ్మా. అది చావు కన్నా కష్టంగా ఉంటుందమ్మా. దేవాంశ్, ఇప్పుడు నేను అదే కష్టంలో ఉన్నానమ్మా. నానా, దేవాంశ్, నానా, దేవాంశ్, దేవాంశ్. మేడం, డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. నా పసుపు కుక్కలు కాపాడావు. అలాగే ఆయన త్వరగా కోలుకునేలా చూడు స్వామి. అమ్మా వైదేహి, అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారు, దారిలో ఉన్నారట. త్వరగా రెడీ అవమ్మా. ఎందుకు స్వామి ఒకటి తర్వాత ఒకటిగా ఎన్ని బాధలు నాకు? నిన్న ఆయనకి ఆపద ఎదురైనప్పుడు ఎంత బాధ కలిగిందో. ఆయన కట్టిన తాళిబొట్టు మెడలో ఉండగా వేరొకరితో పెళ్లి ఏర్పాట్లంటే అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది. నువ్వే ఈ 3 ముళ్ళు వేయించావు కదా.
మరి ఇంకో 3 ముళ్ళకి ఏర్పాట్లెందుకు? నా జీవితంలో మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూడు స్వామి. ఈ నరకం నుంచి నన్ను తప్పించు. మాతా కావడం తల్లే, ఒక ముద్దుంటే పెట్టమ్మా. శుభమాని ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంటే నీ ముష్టిగోలేమిటే? అవతలి పో. నన్ను కసురుకుంటారేటమ్మా? నేనేమన్నా మీ ఆస్తులు అడిగానా? ఒక ముద్దగా అడిగాను. ఏదో నా ఇంట్లో దాచిపెట్టినట్టు ఆ రుబాబేంటే? పొంది కుక్కలా ఉన్నావు, ఒళ్ళొంచి పనిచేసుకోలేవు. పో. ఆ నువ్వు ముసలినక్కలాగే ఉన్నావుగా. కోడల్ని మనవరాల్ని సాధించడం తప్ప వేరే పనే ఉంది నీకు? ఏంటే వాగుతున్నావు? కర్రిచ్చు కొట్టానంటే కాశీలో పడతావు. ఆ నువ్వు కొడుతూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చుంటాను. మరి ఆగవే, వస్తున్నాను. నేను అత్తయ్య అత్తయ్య, ఆవిడతో మీకేంటి? అమ్మా నువ్వు వెళ్ళి తర్వాత రా, చుట్టాలు వస్తున్నారు. ఏంటే అది నన్ను అన్ని మాటలంటుంటే మళ్ళీ రా తిండెడతాను అంటావేంటి? అయినా కోడల్ని మనవరాల్ని సాధిస్తోంది అంటోందేంటి? ముష్టోళ్ళు కూడా నా గురించి చెప్పేశావా? చెప్తా. ఈ నిశ్చితార్థం అయిపోని తర్వాత మీ అందరి పని చెప్తా. నువ్వేంటే ఇంకా ఇక్కడే ఉన్నావు? మళ్ళీ ఇంటి చుట్టుపక్కల కనిపించావనుకో కాళ్ళు విరగొడతాను. పోవే పో. అత్తయ్య రండి అత్తయ్య, రండి అత్తయ్య, ఆ. పదండి రండి. నా కాళ్ళే ఇరకొడతానంటావా ముసల్దానా? చెప్తా నీ పని. పిల్లని చూసుకోడానికి వచ్చింది ఇళ్ళే అనుకుంటా. అమ్మా వెళ్ళమ్మా, డబ్బులు లేవు. నాకు ముష్టే వేయక్కర్లేదమ్మా. నేను మాట చెప్తా నేను. ఆ తర్వాత పిల్లని చూసుకోండి. ఏంటి? అదేం లేదమ్మా, మీ ఇంటికి కోడలుగా రాబోయే పిల్ల ఎవరితోనో రాత్రి అంతా గడిపోతే సరేనా? ఏంటి వాగుతున్నావు? పిచ్చిదేదో వాగుతున్నట్టుంది. పదా. నేను పిచ్చిదాని కాదయ్యా. ఆ పిల్లని చేసుకుంటే పరువు పోయి మీరు పిచ్చోళ్ళు అవుతారు. 2 రోజులు ఎవరితోనో తిరిగి తెల్లారే వచ్చింది ఆ పిల్ల. అడుక్కునేదాన్ని. నాకే తెలిసిందంటే ఊరంతా తెలియకుండా ఉంటుందా? నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం తల్లే. సరే సరే పదండి. ముహూర్తానికి టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటి? బయలుదేరారు అసలు? ఫోన్ చేయరా. రండి బాబు గారు, మీకోసమే చూస్తున్నా. ముహూర్తానికి టైం అవుతుంది కదా. ఏం అవసరం లేదు. ఈ నిశ్చితార్థం జరగదని చెప్పడానికే వచ్చాం. జరగదా? ఎందుకు జరగదు బాబు? మేమేమైనా తప్పు చేశామా? మీకేమైనా తక్కువ జరిగిందా? అబ్బే తక్కువేం కాదమ్మా. తల్లి పిల్ల ఇద్దరు కలిసి చాలా ఎక్కువే చేశారు. ఏం జరిగిందమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏదైనా ఉంటే మొహం మీద చెప్పండి. మాకు బయట ముఖం మీదే చెప్పారు. 2 రోజులు ఎవరితోనో ఎక్కడో తిరిగిన అమ్మాయిని మీ కోడలుగా చేసుకుంటారా అని.
ఏం మాట్లాడుతున్నారండి మీరు? మా అమ్మాయి ఎక్కడో తిరిగి రావటం ఏంటి? ఏ నిజం కాదా? సరే, రాత్రి మీ అమ్మాయి మీ ఇంట్లో ఉందా? అది అది ఇది కాదు, మీ అమ్మాయి రాత్రి ఇంట్లో ఉందా లేదా అది మాత్రం చెప్పండి. అసలు జరిగిందేంటో చెప్పనివ్వండి వదినా. మీరు చెప్పే కథలేం మాకు అక్కర్లేదమ్మా. ఉందా లేదా చెప్పండి. బయట అడుక్కు తినేది అంత క్లియర్గా చెప్తుంటే మళ్ళీ వీళ్ళని అడుగుతావేంటే? అంటే ఇది అడుగు తినదని పనా? కొంపు ముంచొక్కదే. ఎవరో అడుక్కునేది ఏదో అందని అన్నీ మాట్లాడుకున్నాక ఈ సంబంధం కాదంటారా? అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా విషయం వెళ్ళిందంటే మీ అమ్మాయి ఎంత బాగోతో నడిపించిందో. ఈ నిశ్చితార్థాన్ని తప్పించమంటే ఈ రకంగా తప్పిస్తున్నావా తండ్రి? ఆస్తి అంతస్తు లేకపోయినా ఏదో పరువుగల కుటుంబం అని సంబంధం కలుపుకుందామని వస్తే దారి తప్పిన అమ్మాయిని అంటగట్టాలని చూస్తారా? అబ్బో, చూడ్డానికి ఎంత అమాయకంగా ఉందో. ఈ అమాయకత్వం చూసే కట్నం ఊసు కూడా ఎత్తకుండా ఖాయం చేసుకున్నాం. కానీ ఇంత తిరిగిపోతనుకోలేదు. ఏమండి, నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడకండి. నా పెంపకం గొప్పగా పెంచావులేవయ్యా. మాకు తెలిసింది ఇదొక్కటే. తెలియకుండా ఇంకా ఇలాంటి కథలు ఎన్నున్నాయో. నోర్మోయ్! ఆ అమ్మాయి గురించి గాని మా బావగారి పెంపకం గురించి గాని ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నాలుక చీరేస్తాను. దశరథ రామయ్య గారు, క్షమించండి. నిజానికి మీరు వియ్యంకులయ్యారనే ఈ సంబంధం ఒప్పుకున్నాం. కానీ ఈ అమ్మాయి గురించి తెలియక. ఏం తెలుసు నీకు? అమ్మాయి రాత్రంతా ఎవరితోనో తిరిగొచ్చిందనే కదా. అసలు ఏం జరిగిందో ఎలా ఏమీ తెలుసుకోకుండా అంత చులకనగా ఎలా మాట్లాడతావు? అవును, వైదేహి రాత్రి ఇంట్లో లేదు. నా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాడికి తోడుగా ఉండి ప్రాణాలు నిలబెట్టింది. తన ప్రాణాలు పణంగా పెట్టి నా బిడ్డను కాపాడిందయ్యా. నా ఇంటి దీపం ఆరిపోకుండా కాపాడిన దేవతయ్యా. అలాంటి అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడతావా? క్షమించండి దశరథ రామయ్య గారు. జరిగిందేంటో తెలియక పొరపాటు పడ్డాం. తప్పైపోయింది. బావగారు, క్షమించండి. మళ్ళీ ఇలాంటి తప్పు జరగదు. ముహూర్తానికి టైం అయిపోతుంది. దశరథ రామయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన చేతుల మీదుగా నిశ్చితార్థం జరిపిద్దాం. అవసరం లేదు. తప్పైపోయింది అంటున్నారు కదయ్యా. మనుషులన్నాక తప్పులు చేయకుండా ఉంటారా?
మంచి సంబంధం. మంచి సంబంధం కాదమ్మా. ఎవరో దారిని పోయేవాళ్ళు చెప్తే ఆడపిల్లను అనుమానించిన వాళ్ళు రేపు ఇంకెవరో చెప్పారని చెప్పి అనుమానించాలని గ్యారంటీ ఏంటి? అవసరం లేదు. ఇంకా చూస్తున్నారేంటి? వెళ్ళండి. ఆగండి. ఆ చీరపళ్ళం తీసుకెళ్ళిపోండి. అమ్మయ్యా, అక్క, రాములు వారిని గట్టిగా మొక్కున్నావు. నన్ను క్షమించండి బావగారు. అయ్యో, మీరు క్షమించమని అడగటం ఏంటి బావుగారు? లేదు బావగారు, నా కొడుక్కి ఏమైందోనన్న కంగారులో నోటికొచ్చినట్టు మాట్లాడాను. నాకు కొడుకైతే మీకు అల్లుడు కదా, మీకు అంతే బాధ్యత ఉంటుంది కదా అన్న ఆలోచన లేకుండా పోయింది. క్షమించండి. వద్దు బావుగారు, మీరు అలా మాట్లాడకూడదు. మీరు పెద్దవారు. ఎంత గొప్ప కూతుర్ని కన్నారే. మీరు గొప్పవారు బావగారు. వైదేహే గనుక లేకపోయుంటే నా కొడుకు ఉండుండేవాడే కాదు. ఎంత గొప్ప పిల్లలు మీలాంటి గొప్పవాళ్ళకే పుడతారు, మీ పెంపకంలోనే పెరుగుతారు. ఎందుకొచ్చిన గొప్పలే బాబు, ఇంతవరకు ఒక్క సంబంధం కూడా కుదరలేదు. పెళ్ళే అయిపోతే ఇంకా సంబంధం కుదరలేదంటావేంటే ముసల్దానా? కుదరక ఒక్క సంబంధం కుదిరింది. ఇదిగో నిశ్చితార్థం వరకు వచ్చిందంటే అది కూడా చెడిపోయింది. ఈ సంబంధం పోయిందని మీరేం బాధపడకండమ్మా. ఇంతకన్నా రాజు లాంటి సంబంధం నేను తీసుకొస్తాను. ఈ క్షణం నుంచి వైదేహి బాధ్యత నాది. పెళ్లి చేసి అత్తారింటికి పంపే వరకు మా ఇంట్లోనే ఉంటుంది. హా, మీ ఇంటికా? మీ ఇంటికి ఎందుకు బాబు? మీకెందుకు శ్రమ? శ్రమ అంటావేంటమ్మా? అది నా బాధ్యత. నా బిడ్డ ప్రాణాలు కాపాడిన ఆడబిడ్డకి ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకెందుకు? ఈ దబ్బాయికి దూరంగా ఉండాలని ఏదో ఒక పెళ్లి చేసి పంపిద్దామనుకుంటే ఆ ఇంట్లోనే పెడతానంటాడేమిట్రా బాబు. ఇద్దరు ఒక దగ్గరే ఉంటే ఇక అంతే. ఏం చెయ్యాలి? మీరేమంటారు బావగారు? మీ అమ్మాయి పెళ్లి నేను చేయకూడదా? కాదంటారా? అయ్యో, అదేం లేదు బావుగారు. లేదంటావేంట్రా? అంటే అమ్మాయిని అక్కడికి పంపించేస్తావా? కుదరదు. ముసలిదానా, అక్క అక్కడికి వెళ్లకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావే? ఎందుకమ్మా వద్దంటున్నావు? అది కాదు బాబు, ఇప్పుడే మీ అబ్బాయిని కాపాడడానికి వెళ్ళిందనే కదా నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్తే ఇంకేమనుకుంటారోనని. మాట్లాడవేంటే? అవునా కాదా? కూతురు గురించి చెడుగా మాట్లాడుతుంటే తట్టుకోగలవా? అత్తయ్య చెప్పింది కూడా కరెక్టే అన్నయ్య గారు. ఎవరికైనా ఎందుకు అవకాశం ఇవ్వడం? మీరు భయపడుతున్నట్టు ఎవ్వరూ ఏమీ అనుకోరమ్మా. దశరథరామయ్యే పెళ్లి కాని ఆడపిల్లని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాడు అంటే
చేసిన సహాయానికి రుణం తీర్చుకోవడానికి తెచ్చాడంటారు, అంతేగాని తప్పుగా ఆలోచించే సాహసం చేయరు. అంత పెద్ద పెద్ద మాటలెందుకులేండి మావయ్య గారు. మీకు కొడుకైతే మా చెల్లెలికి భర్త. ఆయన్ని కాపాడాల్సిన అవసరం వచ్చింది, కాపాడాను. అది నా బాధ్యత. ఈ మాత్రానికే గొప్పదాన్ని చేసి మాట్లాడొద్దు. నేను నాన్న దగ్గరే ఉంటాను.